హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. అందరం బాగుండాలి, అందులో మనము ఉండాలి అంటారు కదా, అలాగే మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. మమ్మల్ని ఇలాగే ఆదరించండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే మేము ఈరోజు మిక్సీ తీసుకున్నాము. మిక్సీ అయితే చాలా బాగుందండి. కంపెనీ వచ్చేసి సురచి కంపెనీ అనమాట. ఇది కంపెనీ బాగుందన్నారని తీసుకున్నాం ఫ్రెండ్స్. నెల 2 నెలల పైన అవుతుంది ఫ్రెండ్స్ మిక్సీ పోయి. అది రిపేర్ వచ్చిందనమాట. ఇంకా అది చాలాసార్లు రిపేర్ వచ్చింది. ఇంకా అందుకని పక్కన పడేసి వేరే తీసుకున్నాము. మిక్సీ ఉంటేనే మనకు ఏ పని అయినా జరుగుతాయి, లేకపోతే అసలు పనే జరగదండి. పొద్దున్నే టిఫిన్స్ చేయడానికైనా, చట్నీస్కైనా, ఇంకా మనం దేనికైనా సరే మనకి మిక్సీ ఉండాలి. మిక్సీ లేకపోతే అసలు పనే జరగదనమాట. మనకి ఇది వచ్చేసి 1 ఇయర్ అయితే వారంటీ ఇచ్చారు. ఒకటైతే జార్ ఒకటి ఇచ్చారండి, వేరేగా సపరేట్గా. ఇది ఒక చిన్న జార్ అనమాట. జారు బౌల్ టైప్లో ఇచ్చారు. అందులో కర్రీస్ కానీ, జ్యూస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. మంచిగా ఉందండి. బౌల్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇవైతే మిక్సీ జార్స్ అనమాట. మిక్సీ జార్స్ వచ్చేసి 3 వచ్చాయి. 3 అయితే చాలా బాగున్నాయండి. ఒకటి మసాలా దినుసులు, అల్లం పేస్ట్, ఇంకా పప్పు పట్టుకోవడానికి, ఇంకా మనం ఏదైనా పొడులు పట్టుకోవడానికైనా చాలా బాగున్నాయి. ఇందులో అయితే చాలా మందంగా ఉన్నాయన్నమాట. నాకు కలర్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి కలర్ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ని రోజులైతే మిక్సీ లేక చాలా ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇబ్బంది అనమాట. రోట్లో రుబ్బుకోవడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా అని మా వారు నా బాధ చూడలేక మిక్సీ తీసుకున్నారనమాట. మిక్సీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇప్పుడు హ్యాపీ అనమాట. ఉదయం టిఫిన్ వేసుకోవడానికైనా, చట్నీస్కైనా చాలా రిస్క్ అయితే పడ్డాను. నా విధంగా అయితే మిక్సీ తీసుకున్నామండి. ఇంకొకటి వచ్చేసి మనకి జ్యూస్ జార్ ఇచ్చారనమాట. జ్యూస్ జార్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. ఇంతకుముందు పాతది ఉండేది కానీ ఇలా ఉండేది కాదు. అది మళ్ళీ వేరే జ్యూస్ తీసాక తర్వాత మళ్ళీ వేరేగా వడకట్టుకోవాల్సి వచ్చేది. ఇదైతే అలా కాదండి. ఇది మనకి వడకట్టినట్లే వచ్చేస్తుంది. కనుమ రద్దంతా లోపల ఉండిపోతుంది అనమాట. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. జ్యూస్ జార్ అయితే ఇంకా మనం అలాంటిది చూసాక ఆగలేం కదా. వెంటనే నేనైతే పైనాపిల్ తెచ్చాము వచ్చేటప్పుడు. పైనాపిల్ కట్ చేసేసి జ్యూస్ చేశాను అనమాట. ఇంక ఇదైతే మిక్సీ అనమాట. మిక్సీ ఇలా వచ్చింది. ఆ జ్యూస్ చేసిన వీడియో కూడా పెట్టానండి, చూడండి. జ్యూస్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా వచ్చింది. ఏదైనా మనం కష్టపడితేనే కదండి మంచిగా ఏదైనా మంచిగా ఉండేది. ఇవైతే వచ్చేటప్పుడే తీసుకున్నాము. పైనాపిల్స్ అయితే మిక్సీ కొనుక్కొని వచ్చేటప్పుడే తెచ్చామండి. అది అయితే జ్యూస్ చేశాను. మనం జ్యూస్ సరికి చేయాలనిపించింది, చేసేసాను. ఇంకా మా వారు కూడా జ్యూస్ చేయమన్నారనమాట. జ్యూస్ అయితే మట్టికి చాలా చాలా బాగా వచ్చింది. మనం మళ్ళీ వడకట్టుకునే అంత అవసరం లేదు. చూడండి ఎలా ఉందో. స్ట్రక్చర్ అయితే చూడండి చాలా బాగుంది. పైనాపిల్ ముక్కలతో పాటు బెల్లం కొంచెం వేసాను అంతే. ఇంకా అంటే ఏం వేయలేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వచ్చింది, స్మూత్గా వచ్చింది అన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా మంచి